జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకి నిన్న సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసింది. ఈ క్రమంలోనే రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగడానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా ఓ గంట సమయం అనుమతుంది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్న ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడంలో సహాయపడాలని కమిషనర్ ఓటర్లను కోరారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం ఉప ఎన్నికలో 4,01,365 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు వర్గీకరించబడ్డారు. ఈ నియోజకవర్గంలో 18 మంది సర్వీస్ ఓటర్లు, 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,908 మంది ఓటర్లు వికలాంగులు, 6,859 మంది 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల మొదటిసారి ఓటర్లు ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ పౌరుల సంఖ్య 2,134. 139 భవనాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సగటున ఒక్కో స్టేషన్కి 986 ఓటర్లు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ నెంబర్ 9లో 1233 మంది ఓటర్లతో ఉండగా, అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నంబర్ 263లో 540 మంది ఓటర్లతో ఉంది. 11 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నందున ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక కంట్రోల్ యూనిట్, 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ వద్ద మొత్తం 561 కంట్రోల్ యూనిట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు, 595 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకి నిన్న సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఈ క్రమంలోనే రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగడానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, మొత్తానికి నిన్నటితో ప్రచారం సమాప్తమైంది. ఏంటి రేపు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ? ఎస్ రాజు గారు, అయితే జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో అయితే ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు భారీగా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాం. స్టేడియం దగ్గర నుంచి కూడా ఈవీఎంస్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ వస్తుంది. ఈవీఎంస్ తో పాటు ఎవరైతే ఎలక్షన్ ఆన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా డివిజన్ల వారీగా వాళ్ళకి సంబంధించిన పోలింగ్ బూత్స్ కి అయితే చేరుకోబోతున్నారు. అయితే ఒక్కొక్కరుగా అయితే ఒక్కొక్క పోలింగ్ బూత్ సంబంధించిన వాళ్ళు అయితే బయలుదేరుతూ వస్తున్నారు. ఇప్పటికే చాలా బస్సులు కూడా బయలుదేరాయి. అంటే మేజర్ గా ఒక పోలింగ్ బూత్ కి సంబంధించి
ఇప్పుడు పోలింగ్ బూత్ లో ఉన్న ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్సే కాబట్టి మేజర్ గా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ స్టాఫే కాబట్టి అందరినీ కూడా ముందు రోజే అయితే ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ బూత్స్ కి అయితే చేరవేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి భద్రతతోనే అన్ని కూడా ఇక్కడ నుంచి అంటే అందరూ కూడా ఇక్కడ నుంచి వారి స్థానాల కంటే పోలింగ్ బూత్స్ కి అయితే వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఆల్రెడీ పూర్తిగా మొత్తం అసలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్ మొత్తం కూడా దీనికి సంబంధించిన బస్సులతోనే నిండిపోయింది. బస్సుల్లో పూర్తిగా ఎవరికి సంబంధించిన వాళ్ళు పోలింగ్ బూత్స్ కి వాళ్ళ ఈవీఎంస్ అలాగే వాళ్ళకి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా తీసుకొని అయితే బయలుదేరుతూ వస్తున్నారు. అంటే ఇప్పటికే దీనికి మొత్తంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే 407 పోలింగ్ బూత్స్ ఉండగా దాంట్లో కొన్ని సమస్యాత్మకమైన అంటే కొన్ని క్రిటికల్ పోలింగ్ బూత్స్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో దాదాపుగా 226 పోలింగ్ బూత్స్ అయితే క్రిటికల్ పోలింగ్ బూత్స్ గా కూడా చెప్పుకోవచ్చు. అక్కడ స్పెషల్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. అలాగే మొత్తంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రేపు పొద్దున 7 నుంచి సాయంత్రం 6 వరకు జరగబోతున్నాయి. పూర్తిగా 7 డివిజన్లలో భాగంగా 7 డివిజన్లు మొత్తంగా బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్ కాలనీ, అలాగే యూసుఫ్గూడ, షేక్పేట, అలాగే శ్రీనగర్ కాలనీలో ఒక సగభాగం వరకు కూడా అంతా మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కిందకైతే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తానికి భద్రతా పరంగా చూసుకున్నట్లయితే 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా ఈ 407 పోలింగ్ బూత్స్ కూడా మొత్తంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అంటే పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ రేడియస్ వరకు కూడా అంటే 144 సెక్షన్ కూడా అమల్లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది మనకి. అంటే పూర్తిగా మారణాయుధాలు కానీ కర్రలు కానీ లేకపోతే ఫైర్ ఆర్మ్స్ కానీ అలాంటివి ఏవి కూడా ఈ దరిదాపుల్లో కూడా తీసుకొని రాకూడదని కూడా తెలుస్తుంది. అంటే మేజర్ ఇంకోటి ఈ పోలింగ్ బూత్ ఏరియాలో గుంపులుగా కూడా తిరగకూడదు అని కూడా చెప్తూ వస్తున్నారు. మొత్తంగా 8 కంపెనీలకు సంబంధించి సిఐఎఫ్ బలగాలను కూడా దింపినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీసుల వరకు మనం చూసినట్లయితే దాదాపుగా 1070 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పట్టునట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి ఇప్పటికే 3,60,00,000కు పైగా నగదు అనేది పట్టుకున్నారు. అంటే ఏదైతే నగదు పంచుతున్నారో వాళ్ళు అది కూడా పట్టుకున్నట్టుగా కూడా సమాచారం అందింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే 250కి పైగా రౌడీ షీటర్లను కూడా బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే పోలింగ్ బూత్స్ ఉంటాయో ఆ పోలింగ్ బూత్స్ లో ఒక వెబ్ క్యామ్ అనేది బట్టి దాని లైవ్ డైరెక్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ లో కూడా అది లైవ్ అవుతుంటే ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఏం జరుగుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో కూడా కనిపించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇంకోటి ఇదైతే ఈ రోజు రేపు అంటే ఆల్రెడీ నిన్న సాయంత్రంతోనే ప్రచారం ముగిసింది. నిన్న సాయంత్రం 6 అయితే ఈ రోజు రేపు కూడా ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తారో అంటే మేజర్గా ఈ డబ్బు పంచి ఓట్లు వేయించుకుని ఓటుకు నోటు అన్నట్టుగా డబ్బు పంచి ఓట్లు వేయించుకునేవి అన్ని కూడా జరగకుండా ఒకవైపు పోలీసులు క్యాష్ అనేది పంచకుండా నిఘా పెడుతున్నారు. ఇంకోవైపు ఫోన్ పే, జీపే వంటి వాటిల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా జరగకుండా ఆర్బీఐ కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు కోడ్ నడుస్తుందో అదంతా కూడా పాటించని వారి మీద కేసులు కూడా బుక్ చేసి వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మేజర్ గా ఇప్పుడైతే ఎవరి పోలింగ్ బూత్ లకు సంబంధించి వాళ్ళకి వెళ్లిపోతున్నారు ప్రస్తుతానికి అయితే. అంటే దాదాపుగా సాయంత్రం 6 గంటలలోపు ఈ ప్రాసెస్ పూర్తుంటే పూర్తి స్థాయిలో 407 పోలింగ్ బూత్ లకు కూడా పోలింగ్ సంబంధించిన ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు అలాగే ఈవీఎంస్ సంబంధిత పేపర్లు అన్ని కూడా పోలీసు భద్రతతో పాటు కలిసి అయితే వెళ్లబోతుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని ఏదైతే 226 కొంచెం సమస్యాత్మకమైన పోలింగ్ బూత్స్ అని చెప్పుకుంటూ వస్తున్నామో అక్కడ చాలా వరకు కూడా గొడవలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మేజర్ గా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. మేజర్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వాళ్ళు మేమంటే మేము అన్నట్టుగా భారీ స్థాయిలో ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. హోరాహోరీగా ప్రచారం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ నిన్న సాయంత్రం 6 ప్రచారం అయితే ఆగిపోయింది. కానీ డబ్బుల తర్వాత కూడా పంచి దొరికిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా అదుపులోకి తీసుకురావడానికి ఇంకొకటి ఎటువంటి గొడవలు అవ్వకుండా మేజర్ గా భారీ స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ కూడా మేజర్ గా సిపి సజ్జనార్ గారు హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు అయితే ఆయన హ్యాండ్ ఓవర్లు ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలక్షన్స్ అనేవి అంటే మేజర్ గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేవి పూర్తయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. రాజు గారు సుచిత, అంటే ముఖ్యంగా ఏదైతే ఉద్యోగులు ఆల్రెడీ వాళ్ళ సీనియర్సే కానీ ఈ యొక్క ప్రక్రియలో వాళ్ళకి ఏమైనా మాక్ పోలింగ్ లాంటిది ఏమైనా నిర్వహించే అవకాశం ఉంటుందా?
ఎస్ రాజు గారు, అంటే ఏదైతే ఇప్పుడు మాక్ పోలింగ్ అని ఇప్పుడు ముందుగా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అంటే చాలా మంది కూడా ఇక్కడ గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ కాబట్టి వీళ్ళకి కూడా ఫస్ట్ అసలు పోలింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక మాక్ పోలింగ్ తప్పకుండా నిర్వహిస్తారు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఒక ఐడియా అనేది రేపు పొద్దున వచ్చి ఓటర్స్ వచ్చి సడన్ గా అందరూ ఒకటేసారి వచ్చినా కూడా లేకపోతే ఇబ్బంది కలగకుండా ఒకసారి మాక్ పోలింగ్ అనేది తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వాళ్ళ పోలింగ్ బూత్స్ అనేది వెళ్ళిన తర్వాత మాక్ పోలింగ్ అనేది కూడా చేస్తున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది రాజు గారు. అంటే ఏదైతే ఈ మాక్ పోలింగ్ ఉందో ఫస్ట్ ఎక్కడ వస్తారు ఎవరు వస్తారు ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలని తర్వాత ఫస్ట్ వాళ్ళు సంబంధిత పోలింగ్ బూత్ కి సంబంధించిన వ్యక్తులైనా కాదా అని చెక్ చేసుకోవడం కానీ దాని తర్వాత వాళ్ళకి ఓటు వేయడానికి వాళ్ళు పేపర్ టిక్ చేసుకోవడం కానీ సంబంధిత ఓటర్ కాదని ఇవన్నీ కూడా ఒకసారి మాక్ పోలింగ్ తప్పకుండా జరుగుతుంది. జరిగిన తరువాత ఈ వీళ్ళందరినీ కూడా అంటే రేపు పొద్దున ఏదైతే యాక్చువల్ పోలింగ్ అనేది జరుగుతుందో నిజమైన పోలింగ్ అనేది జరుగుతుందో అప్పుడు ప్రజలకు కానీ లేకపోతే వీళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ముందు మాక్ పోలింగ్ కూడా చేసే అవకాశం చేస్తారు ఆల్రెడీ. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే వీళ్ళతో పాటు పోలీస్ భద్రతా బలగాలు కూడా ఈ రోజు రాత్రి కూడా అంటే పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ బూత్స్ దగ్గర కూడా ఉండబోతున్నాయి. చూస్తున్నాం మనం ఆల్రెడీ బస్సులు ఎవరైతే వీళ్ళందరూ కూడా వెళ్లే వాళ్ళందరూ కూడా ఈవీఎంస్ తీసుకుని అందరూ కూడా పోలీస్ భద్రతతో సహా అయితే పోలింగ్ బూత్స్ కి అయితే వెళ్తున్నారు. అంటే ప్రతి బస్ కి సంబంధించి కూడా రాశారు ఆల్రెడీ రూట్ నెంబర్ 26, రూట్ నెంబర్ 25, రూట్ నెంబర్ 30 అనుకుంటా. ఆ రూట్స్ లో వాళ్ళ పోలింగ్ బూత్